హెల్త్ ఈజ్ వెల్త్ సిరీస్కి హృదయపూర్వక స్వాగతం. మన ఆరోగ్యం అంటేనే నిజమైన సంపద. ఈ సిరీస్లో ప్రతి పండు మన శరీరానికి అందించే ప్రయోజనాలను సరదాగా తెలుసుకుంటూ మన జీవన శైలిని ఆరోగ్యకరంగా మార్చుకుందాం. ఈరోజు వేసవి రాజైన పుచ్చకాయ గురించి తెలుసుకుందాం. పుచ్చకాయ మనకు ఎలా మేలు చేస్తుంది, ఏ పద్ధతిలో తినాలి అనే వివరాలన్నీ ఇప్పుడే చూద్దాం. పుచ్చకాయలో 90% కంటే ఎక్కువ నీరు ఉంటుంది. వేసవిలో ఎక్కువగా చెమట పడటం, దాహం వేయడం వల్ల శరీరంలో నీరు తగ్గిపోతుంది. అలసటతో పాటు తలనిరుత్తరం కూడా రావచ్చు. ఇలాంటి సమయంలో పుచ్చకాయ తింటే శరీరానికి తక్షణ హైడ్రేషన్ లభిస్తుంది. బయట ఎక్కువగా పనిచేసేవారు, క్రీడలు ఆడే పిల్లలు పుచ్చకాయ తింటే శరీరానికి శక్తి తిరిగి అందుతుంది. డీహైడ్రేషన్ను నివారించడానికి ఇది ఎంతో సహాయపడుతుంది. వేసవిలో బాడీ హీట్ ఎక్కువయ్యే సమయంలో పుచ్చకాయ శరీరాన్ని లోపల నుంచి చల్లబరుస్తుంది. ఎండలో ఎక్కువసేపు పనిచేసిన తర్వాత ఒక బౌల్ పుచ్చకాయ తింటే హీట్ స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుంది. వేడి వల్ల వచ్చే తలనొప్పి, అలసట, దాహం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. పిల్లలు, పెద్దలు ఎవరైనా సులభంగా తినగల పండు కావడంతో వేసవిలో ప్రతి ఇంట్లో పుచ్చకాయకే ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇది మంచిగా సహాయపడుతుంది. పుచ్చకాయలో విటమిన్ ఏ, సిలు సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచి వైరస్, బ్యాక్టీరియా దాడుల నుండి శరీరాన్ని కాపాడుతుంది. జలుబు, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం తగ్గుతుంది. విటమిన్ ఏ కళ్ల చూపును మెరుగుపరుస్తుంది. పిల్లల పెరుగుదలకు కూడా అవసరం. తక్కువ కాలరీలతో ఉన్న పండుగానే కాకుండా ఒక చిన్న పుచ్చకాయ ముక్కలోనే శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలు దొరుకుతాయి. పుచ్చకాయ ఎందుకు ఎర్రగా కనిపిస్తుందో తెలుసా? అందులో లైకోపీన్ అనే పదార్థం ఉంటుంది. ఇది మన గుండెకు చాలా ఉపయోగం. రక్త ప్రసరణ బాగా జరిగేలా చేసి హృదయ జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరంలో చెడు పదార్థాలు పెరగకుండా కాపాడుతుంది. కొంతమంది నిపుణులు లైకోపీన్ క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గించవచ్చని కూడా చెబుతున్నారు. అందుకే వేసవిలో పుచ్చకాయ తినడం ఆరోగ్యానికి మంచిది. పుచ్చకాయలో విటమిన్ ఏ మరియు బీటా కరోటీన్ మంచి మోతాదులో ఉంటాయి. ఇవి కళ్ల చూపును మెరుగుపరచడంలో సహాయపడతాయి. రాత్రిపూట స్పష్టంగా కనిపించకపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి. నేటి పిల్లలు, పెద్దలు ఎక్కువసేపు ఫోన్లు, కంప్యూటర్ స్క్రీన్ చూస్తున్నారు. అలాంటి సమయంలో కళ్లను రక్షించడానికి పుచ్చకాయ మంచి ఆహారం. కంటి ఎండదనం తగ్గి దీప్తి పెరుగుతుంది. అందుకే వేసవిలో పుచ్చకాయను తప్పకుండా తినాలి. పుచ్చకాయలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్లను తట్టుకునే శక్తి పెరుగుతుంది. పిల్లలు తరచూ అనారోగ్యానికి గురికాకుండా సహాయం చేస్తుంది. వేసవి కాలంలో శరీరానికి చల్లదనంతో పాటు రక్షణను కూడా ఇస్తుంది. ఆరోగ్యంగా ఉండాలంటే పుచ్చకాయను నియమంగా తినడం మంచిది. పుచ్చకాయలో మంచి ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియ శక్తిని మెరుగుపరుస్తుంది. కడుపులో ఆహారం సులభంగా జీర్ణమై మలబద్ధకం తగ్గేందుకు సహాయపడుతుంది. వేసవిలో భారమైన ఆహారం తింటే కడుపు బరువుగా అనిపిస్తుంది. అలాంటి సమయంలో పుచ్చకాయ తింటే కడుపు తేలికగా ఉంటుంది. ఫైబర్ వల్ల కడుపు ఆరోగ్యం బాగుంటుంది. రోజూ కొద్దిగా అయినా పుచ్చకాయ తీసుకుంటే జీర్ణక్రియ సరిగా సాగుతుంది. పుచ్చకాయలో నీరు చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇది మూత్ర విసర్జనను సహజంగా పెంచుతుంది. ఇలా శరీరంలో ఉండే విషపదార్థాలు బయటకు వెళ్లడానికి సహాయపడుతుంది. కిడ్నీల పనితీరును సపోర్ట్ చేస్తుంది. వేసవిలో డీహైడ్రేషన్ వల్ల కిడ్నీలపై ఒత్తిడి పడుతుందని మనకు తెలుసు. అప్పుడు పుచ్చకాయలాంటి నీరు ఉన్న పండ్లు తింటే శరీరం శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటుంది. పుచ్చకాయలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఈ పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయం చేస్తుంది. రక్తనాళాలు సడలిగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. దీంతో గుండెపై ఒత్తిడి తగ్గి పనితీరు మెరుగుపడుతుంది. ప్రతిరోజు కొంచెం పుచ్చకాయ తింటే గుండె ఆరోగ్యానికి ఉపయోగం. వేసవిలో రుచితో పాటు గుండె రక్షణ కూడా ఉంటుంది. పుచ్చకాయలో ఎక్కువగా నీరు,
విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మానికి తేమని ఇస్తాయి, ముడతలు తగ్గుతాయి. రోజూ కొద్దిగా తినడం వల్ల సన్టాన్ తగ్గి చర్మం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. వేసవిలో చర్మం గ్లో అవ్వడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పుచ్చకాయ చాలా ఉపయోగకరం. పుచ్చకాయలో తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం. వేసవిలో హై క్యాలరీ ఐస్ క్రీం, చల్లని పానీయాల కంటే పుచ్చకాయ తినడం ఆరోగ్యానికి మంచిది. రుచి కూడా బాగుంది, శరీరానికి తేమ మరియు శక్తిని ఇస్తుంది. వ్యాయామం తర్వాత కండరాల్లో నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. పుచ్చకాయలో ఉండే అమినో ఆమ్లాలు ఈ నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి. లైకోపీన్ కూడా కండరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. క్రీడాకారులు, వ్యాయామం చేసే వ్యక్తుల కోసం ఇది ఒక సహజ ఎనర్జీ బూస్టర్. రోజూ కొద్దిగా తినడం శరీరాన్ని పునరుత్తేజపరుస్తుంది. గర్భిణీ స్త్రీలకు పుచ్చకాయ చాలా ఉపయోగకరం. ఇది కండరాల నొప్పులు తగ్గించడంలో సహాయపడుతుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది, శరీరంలో నీటి సమతుల్యం నిల్వగా ఉంటుంది. గర్భధారణ సమయంలో సరైన పరిమాణంలో పుచ్చకాయ తినడం తల్లికి మరియు బేబీకి ఆరోగ్యకరంగా ఉంటుంది. పుచ్చకాయలో లైకోపీన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్, కీళ్ల నొప్పులు తగ్గించడంలో సహాయపడతాయి. రక్త ప్రసరణ కూడా మెరుగవుతుంది. కాబట్టి రోజూ కొద్దిగా పుచ్చకాయ తినడం శరీరానికి ఆరోగ్యకరంగా ఉంటుంది. పుచ్చకాయను మధ్యాహ్నం లేదా సాయంత్రం తినడం మంచిది. భోజనం వెంటనే కాకుండా కొంత తర్వాత తినడం ఉత్తమం. ఫ్రిజ్లో ఎక్కువ కాలం ఉంచి గట్టి చల్లగా తినడం కంటే సాధారణ ఉష్ణోగ్రతలో తినడం ఆరోగ్యానికి మంచిది. ఇలా తింటే రుచి కూడా బాగుంటుంది, పోషక విలువలు కూడా కొనసాగుతాయి. రోజుకు ఒక చిన్న బౌల్ పుచ్చకాయ తినడం సరిపోతుంది. ఎక్కువగా తినడం వల్ల కడుపు ఉబ్బరం రావచ్చు, చక్కెర స్థాయి పెరగొచ్చు. ప్రత్యేకంగా మధుమేహం ఉన్నవారు పరిమితిలోనే తీసుకోవాలి. కొద్దిగా నిత్యం తినడం ఆరోగ్యానికి మంచిది. పుచ్చకాయ ఎంచుకోవడానికి పువ్వు దగ్గర భాగం పసుపు రంగులో ఉండే పండు మంచి పండు. కొంచెం తట్టి చూసినప్పుడు గంభీరమైన శబ్దం వస్తే అది రసభరితంగా ఉంటుంది. పగుళ్ళు లేదా దెబ్బతిన్న పండ్లను కొనకూడదు. ఇలా ఎంచుకుంటే రుచికరంగా, ఆరోగ్యకరంగా తినవచ్చు. వేసవిలో పుచ్చకాయను ప్రతిరోజు తింటే శరీర శక్తి పెరుగుతుంది, అలసట తగ్గుతుంది. ఎక్కువగా బయట పనిచేసేవారికి ఇది బలమైన రక్షణ. ఆరోగ్యం అంటేనే నిజమైన సంపద. కాబట్టి రోజూ కొద్దిగా పుచ్చకాయ తినడం చాలా ఉపయోగకరం. చిన్న పండు పుచ్చకాయలో ఇంత ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. హెల్త్ ఈజ్ వెల్త్ సిరీస్ మీ ఆరోగ్యానికి తోడ్పడడానికి సిద్ధంగా ఉంది. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని ఆరోగ్యకర కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఆరోగ్యంగా, సంతోషంగా జీవించండి.